వెల్కమ్ టు ఫుడీ పండా ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి ఈవినింగ్ పూట పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తినేటువంటి ఒక ఈవినింగ్ స్నాక్ తోటి వచ్చాను. అదే క్యాబేజీ పకోడీ అనమాట. అండ్ చాలా ఈజీగా ఎంతో హెల్తీగా ఉండేటువంటి ఈ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఒక క్యాబేజీని తీసుకుని చక్కగా సన్నగా ముక్కలు కోసుకుని ఒక గిన్నెలో వేసుకుని చక్కగా కడిగేసి నీరు మొత్తం పోయేంత వరకు కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకుని అందులోనే ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. అవేంటో కూడా మనం చూద్దాం. చూసారు కదా, శనగపిండి, బియ్యపు పిండి అండ్ కార్న్ఫ్లోర్ అనమాట. ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుని తర్వాత పకోడాకి సరిపడినంత ఉప్పు, తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఫస్ట్గా శనగపిండి 1 కప్పు వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ వెంటనే 1 కప్పు బియ్యపు పిండి అండ్ 1 కప్పు వచ్చేసి 1 కప్పు అంటే మొత్తం ఫుల్గా కాకుండా కొంచెం ఒక చిన్న గిన్నెలో కొంచెం కార్న్ఫ్లవర్ వేసి ఈ 3 వేసి బాగా, ఎలాగో క్యాబేజీలో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో తొందరగానే ఇదవుతుంది అనమాట, తొందరగానే కలిసిపోతుంది. అండ్ తర్వాత ఒక చిన్న కప్పుడు 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూను పసుపు వేసి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలన్నమాట. వాటర్ అనేటివి కొంచెం లైట్గా మనం చేతికి తడుపుకునే అంతవరకు మనం తడుపుకుంటే కనుక సరిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం పిండి అంతా కూడా ఇలాగే ఫుల్గా మొత్తం మిక్సీ అంతా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా మొత్తం ముద్దలాగా అవుతుంది. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం ఇప్పుడు బాగా రౌండ్గా వచ్చే విధంగా కలుపుకుందాం. చూసారు కదండి, పకోడీ వేసేటప్పుడు ఎలా రావాలో ఆ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒకసారి బాణీ పెట్టుకుని అందులో కూడా ఆయిల్ వేసి ఇది బాగా హీట్ అయ్యే వరకు ఉంచి, తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆల్రెడీ మీ అందరికీ కూడా ఉల్లిపాయ పకోడీ అదంతా కూడా ఎలా వేస్తామో తెలుస్తుంది కాబట్టి సో అలాగే వేసుకుందాం. అండ్ చెప్పాను కదండి, 1 టౌన్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్సే కానీ లేదంటే అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లేదంటే బ్యాచిలర్స్ ఎవరైనా సరే మీకు ఏదైనా ఫుడ్ తినాలన్నా ఏదన్నా లేకపోతే మీకు ఈ ఫుడ్ కావాలి అని ఏదైనా ఆర్డర్ పెట్టినా సరే మేము అయితే కనుక మీకు సప్లై చేయగలం. అండ్ ఎవరైనా ఒక 10 మెంబర్స్ ఉండి ఏదైనా మినీ పార్టీ లాంటిది ఏదైనా చేసుకుంటున్నాము, మాకు ఈ ఫుడ్ ఐటమ్స్ కావాలి అని చెప్పి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే మేము మీకు అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వగలం అన్నమాట. అండ్ లో బడ్జెట్లోనే మీకు అన్నీ కూడా సమకూరే విధంగా చేస్తాము. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎవరైనా మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలనుకుంటే కనుక, ఈ బిజినెస్ ఇంకొంచెం డెవలప్ అవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ హోమ్ ఫుడ్ని అయితే మాత్రం మిస్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా ఏ ఫుడ్ కావాలో, మీకు ఏది తినాలనిపిస్తుందో ఆ ఫుడ్ని అయితే మేము ప్రిపేర్ చేసి ఇవ్వడానికైతే మాత్రం మేము 100% మేము చూస్తాము. అండ్ చూసారు కదండి, నూనెలో వేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకుందాం. సో ఇప్పుడు మొత్తం పిన్న కన్సిస్టెన్సీ ఎంత ఉందో అదంతా కూడా వేసేసిన తర్వాత ఇలా చక్కగా ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా హెల్తీగా ఉండేటువంటి పకోడీ అన్నమాట. సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.